హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో ఎంతో పోషక విలువలు కలిగిన ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ ఆమ్లెట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 3, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొంచెం, క్యారెట్ 1, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా, పసుపు, సాల్ట్, కారం. క్యారెట్ని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. క్యారెట్ని ఇలా తురుము పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయని వీలైనంత సన్నగా దొరుకుకోవాలి. ఉల్లిపాయని ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా బాగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా తరుపుకోవాలి. 3 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, 3 పచ్చిమిర్చి బాగా సన్నగా తరుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము ఒక గిన్నెలో వేసుకోవాలి. తురిమిన క్యారెట్ తురుము, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి గిన్నెలో. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, మసాలా కారం, 1 స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు. ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కలిసేంత వరకు బాగా అన్నిటికి, ఉల్లిపాయ ముక్కలకి, క్యారెట్ తురుముకి ఇవన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి స్పూన్ పెట్టి. ఈ విధంగా కలిపేటప్పుడు ఇప్పుడు ఎగ్ కొట్టి దానిలో పోసుకోవాలి. ఒక 4 గుడ్లు కొట్టి పోసుకోవాలి దీనిలో. మనం కలుపుకున్న మిశ్రమానికి 4 గుడ్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది. గుడ్లు కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసాను.
బీట్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఎంత కలిపి అంత బాగా వస్తుంది. ఇలాగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం కలుపుకున్న ఎగ్గు మిశ్రమం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. విధంగా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకోవాలి బాగా. వైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మళ్ళీ ఆమ్లెట్ రెండు వైపులు బాగా కాలాలి. ఆయిల్ వేసుకోవాలి. తిప్పిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే బాగా కాలి.